వెల్కమ్ టు మెక్టెక్. ఈ వీడియోలో మనం టీటీటీ డయాగ్రామ్ గురించి తెలుసుకుందాం. టీటీటీ అంటే టైం, టెంపరేచర్, ట్రాన్స్ఫర్మేషన్. ఈ టీటీటీ డయాగ్రామ్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మెటీరియల్ యొక్క అప్లికేషన్ని డిసైడ్ చేసే ముందు టీటీటీ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ మెటీరియల్ యొక్క స్ట్రక్చర్స్ని స్టడీ చేసి దాన్ని బట్టి మనం అప్లికేషన్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. బిఫోర్ గోయింగ్ టు యాక్చువల్ టీటీటీ డయాగ్రామ్ కన్స్ట్రక్షన్, ఈ స్క్రీన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఐరన్ కార్బన్ ఫేస్ డయాగ్రామ్ని ఇండికేట్ చేస్తున్నాను. ఐరన్ కార్బన్ ఫేస్ డయాగ్రామ్లో యుటక్టాయిడ్ స్టీల్కి టీటీటీ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తారో చూద్దాం. టీటీటీ డయాగ్రామ్ డ్రా చేయాలంటే దానికి బేసిక్ ఇన్పుట్ ఫేస్ డయాగ్రామ్ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫేస్ డయాగ్రామ్లో యుటక్టాయిడ్ స్టీల్ అంటే 0.83% కార్బన్ అట్ 723 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర యుటెక్టాయిడ్ రియాక్షన్ జరుగుతుంటుంది. కానీ కొన్ని లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్లో ఈ యుటెక్టాయిడ్ స్టీల్ యొక్క కార్బన్ కాంపోజిషన్ని 0.76% అని ఇండికేట్ చేస్తుంటారు. బట్ వేరేజ్ ఇన్ ద ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 0.83 ఉంటుంది. అంటే అడ్వాన్స్మెంట్స్ ఇన్ ది లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ ద మైక్రోస్కోప్స్ రీసెంట్గా 0.76% దగ్గర యుటెక్టాయిడ్ రియాక్షన్ జరుగుతుందని ఐడెంటిఫై చేశారు. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది గేట్ ఎగ్జామినేషన్స్ కానీ ఇంజనీరింగ్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే 0.76% కార్బన్ దగ్గర యుటెక్టాయిడ్ రియాక్షన్ జరుగుతుందని గుర్తుంచుకోండి. నౌ వెన్ కమింగ్ టు ద రియాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అట్ 0.83% కార్బన్ ఆర్ 0.76% కార్బన్ దగ్గర మనకు ఆస్టనైట్ గామా ఫేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ 2 డిఫరెంట్ సాలిడ్స్ ఆల్ఫా ప్లస్ Fe3C. సో ఈ మిక్చర్ని మనం పియర్ లైట్ అంటారు. సో దిస్ ఇస్ ద యుటెక్టాయిడ్ రియాక్షన్. ఈ రియాక్షన్ దగ్గర ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా. ఈ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో ఎండ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ని త్రూ టీటీటీ డయాగ్రామ్ ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు ది కన్స్ట్రక్షన్, వాట్ ఈస్ టీటీటీ డయాగ్రామ్? టీటీటీ డయాగ్రామ్ విల్ బి ప్లాట్ బిట్వీన్ టెంపరేచర్ వర్సెస్ టైం. టెంపరేచర్, టైం వర్సెస్ గ్రాఫ్లో మనం ఏ టైంలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఏ టైంలో ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ని ప్లాట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఎలాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి, ఆ స్ట్రక్చర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేయొచ్చు. ఇఫ్ యూ సీ ది బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది ఫేస్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం అండ్ టెంపరేచర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక గ్రాఫ్లో ఇండికేట్ చేశాను. ఒకసారి ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. ఈ గ్రాఫ్లో ఇఫ్ యూ అలో ది ట్రాన్స్ఫర్మేషన్ అట్ 600 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫార్ యుటెక్టాయిడ్ స్టీల్, అంటే యుటెక్టాయిడ్ స్టీల్స్ అబోవ్ 723 డిగ్రీ సెంటీగ్రేడ్ పైన మనకు ఆస్టనైట్ ఫేస్ ఉంటుంది, 723 బిలో పియర్ లైట్ ఫేస్ ఉంటుంది, ఇజంట్ ఇట్? సో ఇఫ్ యూ అలో ది స్టీల్ ఫ్రమ్ అబోవ్ 723 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న స్టీల్ని 600 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనం ఉంచినట్లయితే అరౌండ్ ఒక 2 సెకండ్స్కి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ అట్ అరౌండ్ 8 సెకండ్స్కి ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్ అవుతుంది యాజ్ పర్ ది గ్రాఫ్ గివెన్ ఇన్ ద ఇమేజ్ కదా. ఇఫ్ యూ సీ, ఇఫ్ యూ టేక్ ది టెంపరేచర్, ట్రాన్స్ఫర్మేషన్ టెంపరేచర్ ఆఫ్ 650 డిగ్రీ సెంటీగ్రేడ్, అంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ని 650 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అలో చేసినట్లయితే ట్రాన్స్ఫర్మేషన్ అరౌండ్ 8 సెకండ్స్కి స్టార్ట్ అవుతుంది, అరౌండ్ ఒక 60 సెకండ్స్కి కంప్లీట్ అవుతుంది. ఇఫ్ యూ అలో ది ట్రాన్స్ఫర్మేషన్ అట్ 675 డిగ్రీ సెంటీగ్రేడ్, ట్రాన్స్ఫర్మేషన్ అరౌండ్ 60 సెకండ్స్కి స్టార్ట్ అవుతుంది, అరౌండ్ 200 సెకండ్స్కి ఎండ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది ఎగ్జాంపుల్ గ్రాఫ్ ప్రొవైడెడ్ ఇయర్, అంటే బేస్డ్ ఆన్ ది టెంపరేచర్, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనం ట్రాన్స్ఫర్మేషన్ అలో చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని అందులో ట్రాన్స్ఫర్మేషన్ టైమ్స్ వేరీ అవుతుంది, అలాగే అందులో ఫామ్ అయ్యే స్ట్రక్చర్లో కూడా చేంజెస్ ఉంటాయి. యాక్చువల్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వెన్ కమింగ్ టు ది బేసిక్ కన్స్ట్రక్షనల్ ప్రొసీజర్ ఫర్ ఐసోథర్మల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ టీటీటీ డయాగ్రామ్, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం కాబట్టి ఈ టీటీటీ డయాగ్రామ్ని ఐసోథర్మల్ ట్రాన్స్ఫర్మేషన్ డయాగ్రామ్స్ అని కూడా అంటారు. సో ఇనిషియల్గా ఏం చేస్తామంటే, ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ది యుటెక్టాయిడ్ స్టీల్ని అబోవ్ 723 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు హీట్ చేయాల్సి ఉంటుంది. సో 723 డిగ్రీ సెంటీగ్రేడ్ అబోవ్ హీట్ చేసి, అంటే అరౌండ్ ఇఫ్ యూ కన్సిడర్ 900 డిగ్రీ సెంటీగ్రేడ్, 900 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు హీట్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర కంప్లీట్ ఆస్టనైట్ ఫేస్ ఫామ్ అయిన స్టీల్స్ ఉంటాయి. ఈ స్టీల్స్ని జస్ట్ బిలో 723 డిగ్రీ సెంటీగ్రేడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్
675 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మళ్ళీ ఆ స్టీల్స్ని తీసుకొచ్చి ఒక సాల్ట్ బాత్లో మనం ప్లేస్ చేసినట్లయితే కంపల్సరీగా ఫేస్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎందుకంటే 675 అన్నది బిలో 723 డిగ్రీ సెంటిగ్రేడ్ కాబట్టి. ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత అట్ డిఫరెంట్ టైమ్ ఇంటర్వల్స్లో ఒక్కో స్పెసిమెన్స్ తీసుకొచ్చి రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న సొల్యూషన్లో ప్లేస్ చేసి దాని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ స్టాప్ చేసి పియర్ లైట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా లేదా, అంటే ఆస్టనైట్ టు పియర్ లైట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా లేదా అని చెప్పి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తారు. సపోజ్ ఒక 1 సెకండ్స్కి ఒక స్పెసిమెన్ తీసుకొని వాటర్లో క్వించ్ చేసి, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న వాటర్లో క్వించ్ చేసి, అంటే కూల్ చేసి దాన్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తారు. సపోజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు. తర్వాత ఒక 5 సెకండ్స్కి మళ్ళీ ఇంకో స్పెసిమెన్ తీసుకొని వాటర్లో డిప్ చేసి ఇప్పుడు మళ్ళీ మైక్రోస్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తాం. సపోజ్ ఇఫ్ యూ ఐడెంటిఫై ది ఫేస్ చేంజ్, అంటే ట్రాన్స్ఫర్మేషన్ 1% కానీ 5% జరిగినట్టయితే అది ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ టైం కింద కన్సిడర్ చేస్తాం. అలాగే డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్లో, అంటే 5 సెకండ్స్ తర్వాత, ఒక 20 సెకండ్స్ తర్వాత, 30 సెకండ్స్, దెన్ 100 సెకండ్స్, ఇలా డిఫరెంట్ టైం ఇంటర్వల్స్లో ఒక్కో స్పెసిమెన్ని తీసుకొని ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా లేదా, అంటే ఆస్టనైట్ టు కంప్లీట్ పియర్ లైట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా లేదా అని చెప్పి వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫినిష్ అయిన టైంని కూడా నోట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ని నేను మళ్ళీ ఇక్కడ చిన్న గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఇఫ్ యూ సీ ఇన్ దిస్ ఇమేజ్ ఆర్ గ్రాఫ్, వై యాక్సిస్లో టెంపరేచర్ తీసుకున్నాను, అలాగే ఎక్స్ యాక్సిస్లో టైం తీసుకున్నాను. జనరల్గా టైం లాగర్థమిక్ స్కేల్లో ఉంటుంది, ఎందుకంటే కొన్ని పర్టికులర్ టెంపరేచర్స్ దగ్గర ట్రాన్స్ఫర్మేషన్ వితిన్ సెకండ్స్లో జరుగుతుంది. కొన్నిసార్లు ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ టేక్స్ 10 minutes, 10 seconds ఆర్ 10 minutes. కొన్నిసార్లు ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్ అవ్వడానికి అవర్స్ టైం కూడా పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సేమ్ యాక్సెస్లో ఇండికేట్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు కాబట్టి లాగర్థమిక్ టైం స్కేల్లో మనం ఎక్స్ యాక్సెస్లో టైంని ఇండికేట్ చేస్తుంటాం. నౌ కమింగ్ టు ది ప్రొసీజర్, ఇనిషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఆర్ ఒక 100 స్పెసిమెన్, ఫర్ ఎగ్జాంపుల్ 100 స్పెసిమెన్ తీసుకుంటున్నాను ఈ ఎగ్జాంపుల్లో. 100 స్పెసిమెన్స్ని అబోవ్ 723 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తాం. 723 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎందుకంటే అబోవ్ 723 డిగ్రీ సెంటిగ్రేడ్ అది యుటెక్టాయిడ్ రియాక్షన్ జరిగి రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న పియర్ లైట్ స్ట్రక్చర్ కాస్త ఆస్టనైట్ ఫేస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న 100 స్పెసిమెన్స్ అన్నీ కూడా ఆస్టనైట్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో దీన్నే మనం గామా ఫేస్ అని కూడా అంటుంటారు. ఇప్పుడు ఈ 100 స్పెసిమెన్లో నుంచి ఒక 10 స్పెసిమెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 10, ఒక 10 స్పెసిమెన్ని 675 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న సాల్ట్ బాత్లో సొల్యూషన్లో ప్లేస్ చేస్తాను. ఇప్పుడు ఈ 10 స్పెసిమెన్స్ కూడా ట్రాన్స్ఫర్మేషన్కి లోన్ అవ్వాలి, ఎందుకంటే ఇది బిలో 723 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో నుంచి ఒక స్పెసిమెన్ని ఆఫ్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్కి తీసి కూల్ వాటర్లో దాన్ని క్వించ్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆపేస్తాం. ఆపేసిన తర్వాత ఈ స్ట్రక్చర్ని త్రూ మైక్రోస్కోప్ ద్వారా వెరిఫై చేస్తాం. వెరిఫై చేసి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందా లేదా చెక్ చేస్తాం. ఇఫ్ దర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్మేషన్, తర్వాత ఒక 5 సెకండ్స్కి మళ్ళీ ఇంకో స్పెసిమెన్ తీసుకొని కూల్ చేసి దాని యొక్క మైక్రో స్ట్రక్చర్ని స్టడీ చేస్తారు. సపోజ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అట్ 5 సెకండ్స్. సో ఈ పాయింట్ దగ్గర మనం విల్ నోట్ డౌన్ ది ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ టైం. తర్వాత మళ్ళీ డిఫరెంట్ టైం ఇంటర్వల్స్ 20 సెకండ్స్, 30 సెకండ్స్, 40 సెకండ్స్. సపోజ్ ట్రాన్స్ఫర్మేషన్ అరౌండ్ ఒక 60 సెకండ్స్ కంప్లీట్ అయింది అనుకోండి, సో ఆ టైంని కూడా నోట్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ 2 పాయింట్స్ ఆర్ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్, అంటే స్టార్టింగ్ టైం ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఎండ్ టైం ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్. అలాగే ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 675 కాకుండా 600 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర సాల్ట్ బాత్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ అగైన్ విల్ పిక్ ది అనదర్ 10 స్పెసిమెన్స్. సో 600 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ట్రాన్స్ఫర్మేషన్ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో ఎండ్ అవుతుందో నోట్ చేయాల్సి ఉంటుంది. 600 దగ్గర తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అట్ అరౌండ్ సమ్ 4 సెకండ్స్కి స్టార్ట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ ఒక 40 సెకండ్స్కి కంప్లీట్ అయింది. తర్వాత సేమ్ ఈ సాల్ట్ బాత్ టెంపరేచర్ని ఒక 500 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఒక 10 స్పెసిమెన్ తీసుకొచ్చి ఈ సాల్ట్ బాత్లో ప్లేస్ చేస్తుంటారు. 500 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర సపోజ్ ఇఫ్ యూ గాట్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 2 seconds అండ్ ఎండ్స్ అరౌండ్ సమ్ 10 seconds. దెన్ 400 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మళ్ళీ చెక్ చేస్తారు. సపోజ్ 400 దగ్గర మీకు ఒక 4 సెకండ్స్కి స్టార్ట్ అయింది, దెన్ ఎండెడ్ అట్ అరౌండ్ వాట్ ఈస్ కాల్డ్ 12 సెకండ్స్కి ఎండ్ అయింది. అలా ప్రతి టెంపరేచర్ దగ్గర కూడా ట్రాన్స్ఫర్మేషన్ని ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో ఎండ్ అవుతుందో నోట్ చేస్తాం. దెన్ విల్
జాయిన్ ఆల్ దీస్ స్టార్టింగ్ టైం. సో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిన టైమ్స్ ఉన్న పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తారు. అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్ అయిన టైం పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేస్తాం. దెన్ వీ కెన్ గెట్ ది ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ కర్వ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎండింగ్ కర్వ్. సపోజ్ ఇక్కడ ఈని ఇండికేట్ చేస్తున్న కర్వ్ వచ్చి ఎండింగ్ టైం కర్వ్. ఇక్కడ ఎస్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను కదా, ఇది ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిన టైం బేస్డ్ కర్వ్. సో ఈ టూ కర్వ్స్ మధ్యలో మనకు బోత్ ఆస్ట్నైట్ అండ్ ఆస్ట్నైట్ ఫేస్ ఉంటుంది, ప్లస్ పియర్ లైట్ ఫేస్ ఉంటుంది ఈ టైంలో బిట్వీన్ ఎస్ అండ్ ఈ, ఇజంట్ ఇట్? సో ఇలా టీటీడీ డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర మనం ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటట్టు అలో చేస్తే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేసెస్ ఫామ్ అవుతుంటాయి. ఓకే, నౌ వన్స్ అగైన్ జస్ట్ ఐఎమ్ గివింగ్ ది మోర్ డీటెయిల్ అబౌట్ దిస్ కన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టైం అండ్ ఆల్సో టెంపరేచర్ అండ్ టైం. సో ఇక్కడ టూ గ్రాఫ్స్ ఉన్నాయి కదా, టాప్లో ఉన్న గ్రాఫ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో ట్రాన్స్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం ఇండికేట్ చేస్తున్నాం. ఇఫ్ యూ కన్సిడర్ 675 degrees సెంటిగ్రేడ్ దగ్గర మీరు ట్రాన్స్ఫర్మేషన్ అలో చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గాట్ ది ట్రాన్స్ఫర్మేషన్ టైం అట్ ఒక 15 secondsకి స్టార్ట్ అయింది అనుకోండి, 15 సెకండ్ ఉన్న పాయింట్ని ఈ కింద ఉన్న గ్రాఫ్లో టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు టైం గ్రాఫ్లో ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 50% ట్రాన్స్ఫర్మేషన్ సపోజ్ 100 secondsకి కంప్లీట్ అయింది అనుకోండి, సో ఈ టైంని కూడా నోట్ చేస్తాం టైం టెంపరేచర్ గ్రాఫ్లో. అలాగే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్ టైంని కూడా ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగే ప్రతి టెంపరేచర్ దగ్గర కూడా కాన్స్టెంట్ టెంపరేచర్ ట్రాన్స్ఫర్మేషన్ అలో చేసి ఏ టైంలో మనకు స్టార్ట్ అయింది, ఏ టైంలో ఎండ్ అయింది, ఏ టైంలో స్టార్ట్ అయింది, ఏ టైంలో ఎండ్ అయింది. అలాగే మధ్యలో 50% ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి కూడా ఎంత టైం తీసుకుంది, సో ఇన్ఫర్మేషన్ని ప్లాట్ చేస్తారు. ఇక్కడ రెడ్ దట్ ఈస్ అ కర్వ్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్మేషన్ బిగినింగ్ కర్వ్, అంటే పియర్ లైట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిన టైం కర్వ్. అలాగే గ్రీన్ కర్వ్ ఏదైతే ఉందో దట్ ఇండికేట్స్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీషన్ టైం కర్వ్. సో బిట్వీన్ ఈ రెడ్ అండ్ గ్రీన్ కర్వ్స్ మధ్యలో మనకు డాటెడ్ లైన్ కర్వ్ ఉంది కదా, ఇది 50% ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయిన టైంని ఇండికేట్ చేస్తుంది. స్ట్రక్చర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ మీకు రిప్రజెంట్ చేస్తున్నాను. ఇఫ్ యూ సీ ది పాయింట్ బి సి డి, what is the C here? So C is the transformation starting time at, for example, 625 degrees centigrade దగ్గర, isn't it? So now, so based on this one, C is the transformation starting time, D is the transformation ending time. So ఈ డాటెడ్ లైన్ ఎందుకు ఇండికేట్ చేస్తుందంటే 50% ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ఎంత టైం తీసుకున్నదన్న ఇన్ఫర్మేషన్ ఇండికేట్ చేస్తుంది, isn't it? సో ఇక్కడ ఏదైతే ఇక్కడ 65 degrees centigrade అని మెన్షన్ చేశాను కదా, బట్ ఇట్ ఇస్ నాట్ ద 665, ఇట్ ఇస్ 675 degrees centigrade. సో 675 degrees centigrade దగ్గర ఈ ట్రాన్స్ఫర్మేషన్ అలో చేసినప్పుడు ఫేస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇండికేట్ చేశాను. సో బిఫోర్ పాయింట్ సి, బిఫోర్ టైం సి, అది కంప్లీట్ ఆస్ట్నైట్ ఫేస్, గామా ఫేస్లో ఉంటుంది. సి తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పియర్ లైట్ స్ట్రక్చర్ ఇందులో యాడ్ అవుతూ ఉంటుంది. వన్స్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ కంప్లీటెడ్, ఇలా అది ఓన్లీ ఫెర్రైట్ అండ్ సిమెంటైట్స్ మిక్చర్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది పియర్ లైట్ ఫేస్, ఇజంట్ ఇట్? సో స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. వెన్ కమింగ్ టు ది యాక్చువల్ ఫుల్ ఫ్లెడ్జెడ్ ఎటెక్టైడ్ స్టీల్ టీటీడీ డయాగ్రామ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో కూడా రెడ్ కర్వ్ ఏదైతే ఉందో దట్ ఇండికేట్స్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్టింగ్ టైం కర్వ్, గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో దట్ ఇండికేట్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఎండింగ్ టైం కర్వ్. ఇక్కడ డాటెడ్ లైన్లో ఇండికేట్ చేసిన కర్వ్ మనకు 50% ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయిన టైంని ఇండికేట్ చేస్తుంది. సో ఇందులో ఏ అంటే ఆస్ట్నైట్, అబోవ్ 723 degrees centigrade దగ్గర మనకు ఆస్ట్నైట్ ఫేస్ ఉంటుంది. సో దాని కింద ట్రాన్స్ఫర్మేషన్ బిగిన్ అవ్వడానికి ముందు కూడా మనకు ఆస్ట్నైట్ ఫేస్ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయిన తర్వాత పియర్ లైట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇంకో స్ట్రక్చర్ దట్ ఈస్ కాల్డ్ బైనైట్ స్ట్రక్చర్ని ఇండికేట్ చేశాను. బైనైట్ ఈస్ నథింగ్ బట్ సేమ్ మిక్చర్ ఆఫ్ ఆల్ఫా అండ్ Fe3C. ఆల్ఫా అండ్ Fe3C ఈజ్ నథింగ్ బట్ ద పియర్ లైట్, అంతే కదా, ఆల్ఫా అండ్ Fe3C. సో బట్ ఈ స్ట్రక్చర్ ఫార్మేషన్ పియర్ లైట్లో లేయర్ బై లేయర్ ఫామ్ అవుతుంది. బట్ అరాజ్ ఇన్ ద బైనైట్ స్ట్రక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం జిగ్జాగ్ ప్యాటర్న్లో ఫామ్ అవుతుంది. దానివల్ల దాని యొక్క హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ద పియర్ లైట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది మార్టన్సైట్ స్ట్రక్చర్. మార్టన్సైట్ని ఇక్కడ M లెటర్తో ఇండికేట్ చేశాను. బిలో 220 degrees centigrade తర్వాత మనకు మార్టన్సైట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. అంటే అరౌండ్ 800 లేదా 900 degrees centigrade దగ్గర ఉన్న స్టీల్ని ఇమీడియట్గా బిలో
220°C మనం కూల్ చేస్తే మార్టన్సైట్ స్ట్రక్చర్ ఫార్మేషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ స్ట్రక్చర్ బికాస్ ఆఫ్ లార్జ్ టెంపరేచర్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉండటం వల్ల స్ట్రక్చర్ పియర్లైట్గా కన్వర్ట్ అవ్వకుండా కొత్త స్ట్రక్చర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ స్ట్రక్చర్లో మనకు మెటీరియల్ BCT స్ట్రక్చర్ అంటారు, బాడీ సెంటర్డ్ టెట్రాగనల్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్ట్రక్చర్ చాలా హార్డ్గా ఉంటుంది, అందుకని కటింగ్ టూల్స్ ఫ్యాబ్రికేషన్స్ చేసేటప్పుడు ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి దాంతో కటింగ్ టూల్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తారు, బికాస్ ఇట్ విల్ హ్యావ్ ది హై హార్డ్నెస్. ఓకే, సో డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర మనం ట్రాన్స్ఫర్మేషన్ అలో చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ వస్తాయి, సో దాన్ని ఏ అప్లికేషన్స్లో వాడవచ్చో కూడా ఇందులో మీకు ఇండికేట్ చేస్తాను. ఇక్కడ 700 to 650 మధ్యలో మనం ట్రాన్స్ఫర్మేషన్ అలో చేసినట్లయితే మనకు కోర్స్ పియర్లైట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, యాజ్ వెల్ అస్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ ది మినిమల్ హార్డ్నెస్ వాల్యూస్ ఆల్సో. అందుకనే బోల్ట్స్, నట్స్ లేదా మిషన్ పార్ట్స్ ఇలాంటివన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆ మెటీరియల్తో తయారు చేస్తుంటారు. ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్కి ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఇఫ్ యూ అలో ది ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ 600 to 550°C, సో యూ కెన్ గెట్ ది ఫైన్ పియర్ లైట్. సో పియర్ లైట్ మధ్యలో గ్యాప్ తక్కువ ఉండి ఫైన్ పియర్ లైట్ లాగా ఫామ్ అవుతుంది. సో దీంట్లో హార్డ్నెస్ కొంతవరకు ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ అవర్ కోర్స్ పియర్ లైట్. అందుకని ఇది సస్పెన్షన్ బ్రిడ్జెస్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అంటే మనం సస్పెన్షన్ బ్రిడ్జ్ వైర్స్, స్టీల్ వైర్స్ చూస్తుంటాం కదా, ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉన్న స్టీల్తో తయారు చేస్తారు. ఇఫ్ యూ అలో ది ట్రాన్స్ఫర్మేషన్ బిట్వీన్ 500 to 250°C, 500 to 50°C దగ్గర మనం ట్రాన్స్ఫర్మేషన్ అలో చేస్తే మనకు బైనెట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఈ బైనెట్ స్ట్రక్చర్ అనేది మనకు హార్డ్ యాజ్ వెల్ అస్ టఫ్ ఫామ్లో ఉంటుంది. సో ఈ హార్డ్ టఫ్ ప్రాపర్టీ ఉండటం వల్ల దీన్ని ఎక్కువ రైల్వే ట్రాక్స్ కానీ హెవీ ఫోర్జింగ్ అప్లికేషన్స్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అండ్ ఇఫ్ యూ అలో ది ట్రాన్స్ఫర్మేషన్ బిలో 200°C, సో బిలో 200°C దగ్గర సడన్గా కూల్ చేయడం వల్ల మనకు మార్టన్సైట్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంటుంది. ఈ మార్టన్సైట్ స్ట్రక్చర్ ఫామ్ అవటం వల్ల మెటీరియల్ చాలా హార్డ్గా తయారవుతుంది. ఈ హార్డ్నెస్ మనకు ఎస్పెషలీ ఫర్ ది కటింగ్ టూల్స్ తయారు చేయడం కానీ, ఏదైనా కట్టర్స్, బ్లేడ్స్ ఇలాంటి తయారు చేసుకోవాలంటే సో ఫోర్స్ఫుల్గా మనం ట్రాన్స్ఫర్మేషన్ని హై టెంపరేచర్ నుంచి ఇమీడియట్గా బిలో 200°C కూల్ చేసి ఆ ఫేస్లో మార్టన్సైట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసి దాంతో మనం ఫామ్ చేస్తుంటాం. దీస్ ఆర్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా సేమ్ అలాయ్ స్టీల్. వీటన్నిటిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ 0.83% కార్బన్ ఉంది. కానీ మనం ట్రాన్స్ఫర్మేషన్ అలో చేసే టెంపరేచర్ని బేస్ చేసుకొని దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ స్ట్రక్చర్ కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంటాయి. మనం ఇప్పుడు డిస్కస్ చేసిన టీటీడీ డయాగ్రామ్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ని చూసాం. అంటే ఫెర్రైట్ అని సెట్ విల్ అది BCC స్ట్రక్చర్, అలాగే ఆస్టనైట్ విచ్ విల్ అది FCC స్ట్రక్చర్, దెన్ సిమెంటైట్ విచ్ విల్ అది ఆర్థోహంబిక్ స్ట్రక్చర్, అండ్ మార్టన్సైట్ ఇట్ విల్ అది BCT స్ట్రక్చర్. ఈ డిఫరెంట్ స్ట్రక్చర్స్ని మనం టీటీడీ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ TTD diagram. Thank you for watching. Please subscribe.